హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హర్షినా భాషా బ్లాగ్స్ 96. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇవాళైతే మాకు ఆర్డర్స్ వచ్చింది, ప్యాకెట్స్ వచ్చాయి, 1000 ప్యాకెట్లు. రాత్రి ఎప్పుడు 10ంటికి వచ్చాయి, పొద్దున్నే 10ంటికి కావాలన్నారు. సరుకు అయితే మా దగ్గర ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది, అన్నీ వేసి పెట్టేస్తాము, ఎవరు వచ్చి ఎప్పుడేమో అడుగుతారో అనేసి. ఇవైతే పార్టీ వాళ్ళు పంచడానికంట మాకైతే ఆర్డర్ ఇచ్చారు. మేము ఇప్పుడు 10ంటికల్లా 1000 ప్యాకెట్లు ఆర్డర్ చేసి ఇవ్వాలి. స్వీట్ కాదు, అందరూ స్వీటు మిక్చరు పెడతారు, వీళ్ళైతే స్వీట్ చెప్పలేదు, ఓన్లీ మిక్చర్ ఒక్కటే. అందుకనేసి ప్యాకెట్స్ అయితే కట్టడం స్టార్ట్ చేసాము పొద్దున్నే. ఇప్పుడు మిక్చర్ కలుపుతున్నా నేనైతే. ఫస్ట్ సన్నకారాలు, బూందీ మిక్చర్ అంటే సన్నకారాలు, బూందీ, వాము కారాలు, కొన్ని అటుకులు, అదే కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేస్తాము ఆయిల్లో, అవి ఇంకా శనక్కాయ పప్పులు, బట్టి పప్పులు అన్నీ కలిపేసి కొద్దిగా ఉప్పు, కారం, చిన్నులపాయ వేస్తాము. చిన్నులపాయ వేస్తే మిక్చర్ చాలా టేస్ట్ వస్తుంది. కరేపాకు కొద్దిగా అన్నీ కలిపితే భలే టేస్ట్ ఉంటాయి. అన్నంలోకి మామూలుగా సపరేట్గా సాయంత్రం పూట స్నాక్స్ కోసమైనా చాలా బాగుంటాయి ఈ మిక్చర్ అయితే కలిపేసి మొత్తం అందరం కలిసి ప్యాకెట్స్ అయితే కట్టాలి. నేను పక్కన ఉన్నారు పిల్లలు, మా ఇంటి పక్కన, వాళ్ళకి పిలిచాను ప్యాకెట్స్ కట్టడానికి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఖాళీగానే ఉంటారు. వాళ్ళకి పిలిస్తే వాళ్ళు ఏం చేశారు, కొన్ని చేసేసి ఒక 100 ప్యాకెట్లు వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం నా మీద పడింది. నేను మా వర్కర్స్ కలిసి చేసేసాము. ఇంకా అంతా మిక్చర్ కలిపేసి ఒక్కో ప్యాకెట్కి 100 గ్రాముల మిక్చర్ వేసేసి 1000 ప్యాకెట్లు అయితే రెడీ చేసి ఇవ్వాలి మాకు. ఇంకా టైం ఏం లేదు, ఒక 2 గంటలే ఉంది. ఇంకా మొత్తం ఫస్ట్ మిక్చర్ కలుపుకుంటే ఇంకా తర్వాత ప్యాకెట్స్ ఏముంది ఇక ఒకబా వేసేయచ్చు అందరు కలిసి అయితే. అందుకనేసి మిక్చర్ కలిపేసాను మొత్తం కలిపేసి. ఇంకా మా వర్కర్స్ అయితే ఇంకా వేరే పని చేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా వస్తున్నారు, ఇంకా వేరే పిల్లలకి చెప్పాము. ఇప్పుడైతే ప్యాకెట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ చేసి వాళ్ళకైతే ప్యాకెట్లు కట్టి మిక్చర్ వేసేసి ప్యాకెట్లు కట్టి పిన్నులు కొట్టి ఇచ్చేయడమే. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. అది అట్లా మిక్చర్ వేసి అంతా మడిచేసి పిన్నులు, వాళ్ళు 1000 ప్యాకెట్లు వేసేలోపు నేను 2000 ప్యాకెట్లైనా పిన్నులు కొట్టేస్తాను గబగబా. నాకు ఈ మిక్చర్ వేయటం విసుకొచ్చింది, కానీ పిన్నులు ఫాస్ట్ కొట్టేస్తాను. అందుకు ఎంతమంది కూర్చున్నా ప్యాకెట్స్ వేపిస్తాను, కానీ పిన్నులు అయితే నేనే కొడతాను. నేనైతే తొందరగా అయిపోద్ది నా పని నాకు. ఓకేనండి. ఇప్పుడు మా వర్క్ అయితే ఇంకా మాస్టర్ సరుకు వేస్తున్నాడు పొయ్యి దగ్గర, ఇంకా వర్కర్స్ అయితే వేరే పని చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆర్డర్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంది, బిజీగా. ఇప్పుడు పొద్దున వెళ్తే మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పటికి 3 అవుతుంది షాప్ దగ్గరికి, లేకుంటే కొద్దిసేపు చేసి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు నేను మా ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకే బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.